ఒక చోట మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు ఓటుకు నోటు ఇవ్వలేదని. ఇంకో చోట అందరికీ సిల్వర్ కాయిన్స్ ఇచ్చి తమకెందుకు ఇవ్వలేదని అభ్యర్థులు కడిగి పారేశారు. మరో చోట ఓటర్లకు డబ్బు పంచుదామనొచ్చి పోలీసుల్ని చూసి అక్కడే నోట్ల కట్టలను వదిలేసి పారిపోయాడో అభ్యర్థి. ఇలా ఒకటి రెండు సీన్లు ఏంటి, మున్సిపల్స్ లో ఎన్నో చిత్ర విచిత్ర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత కష్టం వచ్చిందో. వాళ్ళ గల్లీ దాకా వచ్చారట, కానీ డబ్బులు సిల్వర్ కాయిన్లు ఇవ్వకుండానే వెళ్లిపోయారట. ఇదెక్కడి లెక్క? అన్ని వార్డులకు డబ్బులిచ్చి మాకివ్వకపోవడం ఏంటి? ఇదేం సమన్యాయం అంటూ జనగామ మున్సిపాలిటీలోని 23వ వార్డు మహిళలు ఇలా రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేశారు. పాపం, ఓటుకి నోటు రాకపోయేసరికి కొంతమంది మహిళల కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఓటర్లను చివరి నిమిషంలో తన వైపు తిప్పుకుందామని ఓ అభ్యర్థి వేసిన స్టంట్ బెడిసికొట్టడంతో ఈ డబ్బు పోలీసులకు దొరికింది. దాదాపు 1,50,000 రూపాయలు విలువ చేసే కట్టలతో పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిన ఓ క్యాండిడేట్ పోలీసులను చూడగానే డబ్బు అక్కడే పడేసి పరుగు అంటూ పత్తా లేకుండా పారిపోయాడు. ఈ ఘటన భూపాలపల్లిలో చోటు చేసుకుంది. ఇక నిర్మల్ జిల్లా భైంసాలో ఇంకో విచిత్రం. ఇక్కడ బుర్కాలతో కనపడుతున్నారు కదా, వాళ్ళంతా ముస్లిం మహిళా ఓటర్లు అనుకున్నారు. కానే కాదు, దొంగ ఓట్లు వేయడానికి బుర్ఖాలు వేసుకుని బూత్ లోకి ఇలా వచ్చారట. అభ్యర్థులు ఆందోళనకు దిగడం, అధికారులు సైతం అలర్ట్ అవడంతో ఈ దొంగ ఓట్ల భాగోతం బయటపడింది. అక్కడ బుర్ఖాలతో వస్తే ఇక్కడ మాత్రం వైట్ షర్ట్ తో దర్జాగా బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు నకిలీ ఓటర్లు. సంబంధమే లేని బూత్ లోకి ఓటు వేయడానికి వెళ్లడంతో ఇలా పక్కపాటి శ్రేణులు తరిమి కొట్టారు. చూసారుగా, కేటుగాళ్ల కంత్రి వేషాలు అలా ఉంటే, కొందరు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యశోద అనే వృద్ధురాలు ఆక్సిజన్ సిలిండర్ తో వచ్చి హుజూరాబాద్ మున్సిపాలిటీలో 41వ బూత్ లో ఓటు వేశారు. సెంచరీ దాటిన ఓటు హక్కు వినియోగించుకుని నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు ఈ 101 ఏళ్ల రాధ. కుటుంబ సభ్యుల సాయంతో ఈ వృద్ధురాలు నిర్మల్ జిల్లా 49వ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన కొన్ని సన్నివేశాలు సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తే, మరికొన్ని చిత్రాలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి.